సారీ. పంచేద్దామా? పర్లేదు పద్మావతి, శ్రీనివాస్ కోసం తెలిసిందిగా. వీళ్ళని చూడబోతూ ఉంటే పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. ఆ కర్రోడు పద్మావతిని లైన్లో పెట్టాలనుకుంటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఒరే బాబురావుగా, ఇది నీ ఫోన్, నా ఫోన్ నా దగ్గర ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో నేను లైవ్లో చూస్తా. వాట్సాప్ కాల్. థ్యాంక్ యూ సో మచ్ వాట్సాప్ కాల్. సార్, ఈవిడెలా ఉంది? నీకెళ్ళమన్నా కదా, మళ్ళీ వచ్చిన వెంట టైం ఎంత అయింది సార్? 7 అయింది. అది అడగడానికే వచ్చాను సార్. వెళ్తాను సార్. ఎలా ఇదేంటి పద్మావతి, ఆడి దగ్గర వాచ్ ఉంది కదా, నంటే పడుతుంటే. ఆయన అంతే సార్, కొంచెం తిక్క. మనం పని చేసుకుందాం సార్. అమ్మ బావా, అంటే బావ ఫోన్ ఇక్కడే పెట్టేసి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇక్కడ వాట్సాప్ కాల్ చేసి పెట్టావా? చెప్తా. ఏంటైంది పద్మావతి, అలా ఉణుకుపోతున్నావు? ఏసీ వల్ల బాగా చలి పెడుతుంది సార్, కాస్త ఏసీ తగ్గిస్తారా? అలాగే పద్మావతి, తగ్గించడం ఏంటి, నీకోసం ఏసీ అయ్యో సార్, వద్దు సార్. ఏమి ఎందుకు వద్దు, నువ్వే తగ్గించమన్నావు కదా. ఏసీ ఉండటం వల్ల నాకు చలి పెడుతుంది, కానీ ఏసీ లేకపోతే మీకు చెమట పడుతుంది కదా సార్. నాకు చెమట పడితే ఏంటుంది, నీకు చలి పట్టకూడదు. అంటే నా కోసం మీకు చెమట పట్టినా పర్వాలేదా సార్? చెమట పట్టినా భరిస్తారా? నీకోసం ఏంటైనా చేస్తారు పద్మావతి, ఆఫ్టర్ ఆల్ ఏసీ ఎంత. మీరు నిజంగా గ్రేట్ సార్. నా కోసం మీరు మీ ఇష్టాన్ని చంపుకున్నారంటే, నా కోసం కష్టాన్ని మీ సంతోషంగా భరిస్తున్నారంటే రియల్లీ యు ఆర్ గ్రేట్ సార్. నా అభిప్రాయాన్ని మీరు గౌరవించారు, నా ఇష్టానికి మీరు విలువిచ్చారు. నువ్వు ఎలాంటి వాడివో, నీ అభిప్రాయాలేంటో, నీ వ్యక్తిత్వం ఏంటో ఏమీ తెలుసుకోకుండా కళ్ళున్న గుడ్డిదాల్లాగా నీతో తాళి కట్టించుకున్నాను. ఆ తర్వాత ఎన్ని కష్టాలు పడకూడదో అన్ని కష్టాలు పడ్డాను. అందుకే ఈసారి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నా మనసుకు నచ్చిన వాణ్ణి, నేను మెచ్చిన వాణ్ణి, నా అభిప్రాయాన్ని గౌరవించేవాణ్ణి, నా వ్యక్తిత్వానికి విలువిచ్చేవాణ్ణి, నన్ను నన్నుగా ప్రేమించేవాణ్ణి ఏరి కోరి సెలెక్ట్ చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. అంటే వీడు పద్మావతి అభిప్రాయాల్ని గౌరవించాడు, పద్మావతి ఇష్టాలను కష్టంగా భరిస్తున్నాడు. అంటే పద్మావతికి వీడు నచ్చేశాడా? సార్, మీలాంటి వ్యక్తి పనిచేస్తున్న చోట నేను కూడా పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఊరుకో పద్మావతి, మళ్ళీ మనకి థ్యాంక్స్ ఎందుకు? సార్, నేను ఇప్పుడు మీకు థ్యాంక్స్ చెప్పలేదు. మరి నేనిక్కడ పని చేయడం నా అదృష్టం అని చెప్తున్నా. మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ పద్మావతి. చిచి, మనిషి పుట్టుక పుడితే కాస్తైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. కడుపుకి అన్నమేగా తింటున్నావు. ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదు? బాబోయ్,
ఏమిటిది? నేను వీడియో కాల్ పెట్టిన సంగతి నీకు తెలిసిపోయిందా? అందుకే తిడుతుందా? పద్మావతి ఎవరు తిడుతున్నావు? ఆ, ఒక బుర్ర తక్కువ వ్యక్తి ఉన్నాడులేండి. నాకు బుర్ర తక్కువ. ఒసే దొంగ రాక్షసి, ఎవరు బుర్ర తక్కువ? ఉన్నాడులేండి. కట్టుకున్న పెళ్ళాం సీతమ్మ తల్లి లాంటి నిప్పు లాంటి మనిషి అయినా ఆమె క్యారెక్టర్నే అనుమానించాడు. రకరకాలుగా ఆమెకి పరీక్షలు పెట్టాడు. ఆ ప్రాసెస్ లో ఆవిడికి బొళ్ళు మండిపోయి అతన్ని చెడమడ తిట్టేసి ఎడపెడ కొట్టేసి పోలీస్ కేసు పెట్టేసింది. అయినా ఇవన్నీ మీకెందుకు సార్? మీరు చాలా మంచివారు. థ్యాంక్ యూ పద్మావతి. పద్మావతి కాఫీ తాగుతావా? సార్ తాగుతాను. ఉండు తీసుకొస్తాను. అలాగే సార్. ఇక్కడే ఉండు. ఎంత వయ్యారాలు పోతుంది ఇది. కాఫీ కావాలంటే కాఫీ. నన్ను ఎప్పుడైనా అడిగిందా ఇట్లా? అడగదు. విడాకులు ఇచ్చేసిందిగా. సార్ సుందరం సార్, తొందరగా రండి సార్. ఇదిగో పద్మావతి, వేడి వేడి కాఫీ తాగు. యు ఆర్ సో స్వీట్ సార్. నిజంగా మీ కొలిక్కి మీ చేతులతో కాఫీ తెచ్చారంటే మీది ఎంత గొప్ప మనసు అర్థమవుతుంది సార్. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు సార్. పద్మావతి ఎందుకు పద్మావతి? నీలాంటి కోతిని చేసుకుంటుంది కదరా అందుకు. పద్మావతి ఎక్కడి నుంచో కోతిన మాట వినిపించింది పద్మావతి. సార్ సార్ సార్, చెప్పాను కదా సార్, అది మీ భ్రమ అయి ఉంటుందని. అవునా? అయ్యుండొచ్చు అయ్యుండొచ్చు. అమ్మాయ, పద్మావతికి తెలియకపోయినా బాగానే మేనేజ్ చేసింది ఇది. అవును పద్మావతి, నన్ను చేసుకుపోయే అమ్మాయి ఎవరిగా అదృష్టవంతురాలు అన్నా కదా, ఎందుకు చెప్పవా? అదే సార్, ఏ సంబంధం లేని నాకే మీరు కాఫీ తీసుకొచ్చిస్తున్నారు అంటే కట్టుకున్న భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటారో అని అర్థమవుతుంది సార్. రియల్లీ గ్రేట్ సార్ మీరు. థ్యాంక్ యూ పద్మావతి, థ్యాంక్ యూ సో మచ్. ఆ అదృష్టవంతురాలు నువ్వే పద్మావతి. ఏనాటికైనా నువ్వేనే పెళ్ళమైపోతావు. మైండ్ వాయిస్ నువ్వు వేయకరా, అప్రాచప్ వెదవా. పద్మావతి చూసావా? మళ్ళీ ఎక్కడి నుంచి సౌండ్ వినిపించింది? సార్ సార్ సార్, ఎన్నిసార్లు చెప్పాలి సార్? అదంతా మీ భ్రమ, నన్ను నమ్మండి. భ్రమే భ్రమే. ఇంకా వర్క్ చేసుకుందామా? అలాగే పద్మావతి. చెప్తానే నీ సంగతి. ఆఫీస్లో పనుంది తొక్కుంది అని చెప్పి వాడితో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటావా? రా, ఇంకా సేపట్లో వస్తావుగా. తాడో పేడో తేల్చేస్తాను. నా కోసం కష్టాన్ని మీ సంతోషంగా భరిస్తున్నారంటే రియల్లీ యు ఆర్ గ్రేట్ సార్. నా అభిప్రాయాన్ని మీరు గౌరవించారు, నా ఇష్టానికి మీరు విలువిచ్చారు. వచ్చేసావా? నీకోసం ఎదురు చూస్తున్నాను రా. చెప్పురా, ఎందుకు అర్జెంట్గా రమ్మన్నావు? ఇప్పుడు టైం ఎంత అయిందిరా? అరే అవులే, టైం అడగడానికి ఇప్పుడు పిలిచావా? నిన్ను పిలిచింది టైం అడగడానికి కాదురా. మరి ఇప్పుడు టైం ఎంత అయింది? అరే మళ్ళీ టైం అడుగుతావే బ్రో. అరే టైం ఎంత అయిందో చెప్పరా. 10 అయింది కదా. రోజు 8 గంటలకల్లా ఇంటికి వచ్చే పద్మావతి 10 అయినా ఇంటికి రాలేదురా. 10 అయినా రాకపోయిందిరా. అదేగా అసలు కదా. ఆ సుందరంగాడితో ముచ్చట్లు చెప్తూ ఆఫీస్లో ఉండిపోయిందిరా. గట్లనా? గాంతో ఈ పద్మావతికి ఏం పని? అదర్థమైతే ఈ ఏడుపు ఎందుకు? రేయ్, ఓ పని చేద్దామా? ఏమిట్రా అది? వాడిని లేపేద్దాం. అంతేనంటావా? నీ లైఫ్ కట్టొస్తే వాడెందుకురా? కరీనా కొడుకు మర్డర్ చేసేద్దాం, లేపేద్దాం. అమ్మో, ఈ మర్డర్లు గిడ్డర్లు మనకు వద్దురా. మరి ఏం చేయమంటావు చెప్పురా? పద్మావతి ఇంత లేట్ అయినా ఇంటికి రానందుకు నేను రచ్చరచ్చ చేద్దాం అనుకుంటున్నాను రా. నువ్వు నన్ను సపోర్ట్ చేస్తావని పిలిచాను. గంతేనా? నువ్వు రెచ్చిపో, నేను చూసుకుంటాగా. ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే చాలరా. వీరంగం వీరంగం ఆడేస్తాను చూడు. ఎరా
టైం 10 అవుతోంది ఇంకా పడుకోలేదేమిటి? దాని గురించే మాట్లాడుకుంటున్నాం నాన్నగారు. పద్మావతి 10 ఇంటికి రాలేదు తెలుసా? ఎంతసేపు అది ఆఫీస్లో ఏం చేస్తున్నట్టు? అసలు అది ఆఫీస్లో ఉన్నట్ట లేదా ఇంకెక్కడికైనా వెళ్ళినట్ట? అసలు మీరేం పట్టించుకోరా నాన్నగారు? ఒరే, ఆఫీస్లో ఏదో పని ఉంటుందిలేరా, అందుకే లేట్ అయి ఉంటుంది. ఆఫీస్లో పనే? ఆఫీస్లో పని ఉంటే నేను కూడా ఉండాలిగా. దాని ఒక్కదానికే స్పెషల్గా ఎందుకు ఉంటుంది? ఆఫీసులో విషయాలు మనకెలా తెలుస్తాయిరా? ఒకసారి ఫోన్ చేసి కనుకో. సరే, ఇప్పుడే చేస్తాను. ఫోన్ రింగ్ అవ్వట్లేదు నాన్నగారు. స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫ్ అయిందా లేకపోతే కావాలని స్విచ్ ఆఫ్ చేసిర్రా? నోరు మీరా పిచ్చి వెధవాని. స్విచ్ ఆఫ్ ఎందుకు చేస్తుందిరా? నాన్నగారు, మీరు ఎన్నైనా చెప్పండి, ఒక ఆడది ఇంత రాత్రి అయినా ఇంకా ఇంటికి రాలేదంటే అర్థం ఏమిటి? ఒరే, అర్ధరాత్రి అవడానికి ఇంకా 2 గంటలు ఉంది కదరా. కానీ ఆవిడ వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది నాన్నగారు. మీ కోడలు ఎన్ని గంటలకు వచ్చినా మీరేం పట్టించుకోరేమో గానీ నా పెళ్ళం ఏ టైంకి వచ్చిందనేదే నాకు ముఖ్యం. ఏంటి మళ్ళీ చెప్పు? అది నా పెళ్ళం నాన్నగారు. లేటుగా వస్తే ఆ మాత్రం ఆలోచించరా ఏమిటి? హలో, తమరు విడాకులిచ్చి చాలా రోజులవుతోంది. ఇప్పుడు పద్మావతి తమరి భార్య కాదు, కేవలం నా మేనకోడలు మాత్రమే. నమ్మండి, పద్మావతినే నమ్మండి. కొడుకును మాత్రం నమ్మకండి. అది ఏం చేసినా చూసి చూడకుండా వదిలేయండి. ఇంటి పరువు మొత్తం పోయాక అందరం కలిసి నట్టేట్లో దూకుదాం. ఒరే, పద్మావతి ఈ ఇంటి పరువు పోయే పని ఎప్పుడూ చేయదురా. పోతే ఏం చేస్తారు? పద్మావతి మన పరువు తీస్తే ఏం చేస్తారు నాన్నగారు? ఇంకోసారి పద్మావతి ఇంటి పరువు తీస్తుందన్నావనుకో, నాకు కొడుకు పుట్టాడన్న విషయం కూడా మర్చిపోతాను వేధవా అని. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. ఏమనుకున్నావు వేధవా అని? పద్మావతి తనకిష్టం వచ్చిన టైంకి ఇంటికి వస్తుంది. ఎవడైనా క్వశ్చన్ చేశాడనుకో, మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలీగా ఉంది శ్రీనివాస్ గారు. అవును సీను, నాకు కూడా చాలా అంటే చాలా జాలీగా ఉంది. పెళ్ళాం ఆలస్యంగా వస్తే ఏ మొగుడికైనా టెన్షన్గా ఉంటుంది, కోపం వస్తుంది, చిన్న అనుమానం కూడా వస్తుంది. కానీ అది కూడా తప్పంటున్నా మీ నాన్నగారిని చూస్తుంటే కొడుకు కన్నా కోడలికే ఎక్కువ విలువిస్తున్నారనిపిస్తుంది. నిజమే, నీ ప్లేస్ లో నేను ఉంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోతా. ఒరే, నువ్వు నోరు మొయ్యరా. రాని చెప్తా దాని సంగతి. తాడో పేడో తేల్చుకుంటాను. రావే రా, అయిపోయావే ఈరోజు నా చేతుల్లో. ఆగో ఆగో, రా రా, ఈ రోజుతో నువ్వు అయిపోయావే. ఏంటి బావా, ఏమైంది? నీకొక ఇల్లుంది, నీకో మొగుడు, అత్త, మావయ్య అందరూ నిన్ను నమ్ముకునుంటే ఆ విషయాన్ని మర్చిపోయి రాత్రి 11 అవుతున్నా ఇంటికి రాకుండా ఎవరితో కులుకుతున్నావే? బావా బావా బావా. అసలు ఆ మాటలేంటి, ఆ భాష ఏంటి? ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడవంటే మర్యాద దక్క చెప్తున్నా. నువ్వు నా మర్యాద గురించి మాట్లాడుతున్నావా? అసలు ఇప్పటిదాకా ఆఫీస్లో ఏం చేసి వస్తున్నావే? అసలు ఏం పనుందని ఇప్పటివరకు ఉన్నావు అక్కడ? నాకు పని ఉంది కాబట్టే ఉన్నాను. ఏమిటి పని? సుందరం గారితో టైంపాస్ చేయడమా? సుందరం గారితో కబుర్లు చెప్పుకోవడమా?
సుందరం గారితో రాసుకుని పూసుకొని తిరగడమా? నాకు ఆఫీస్లో 100 పనులుంటాయి బావా. అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ చెప్పి తీరాల్సిందే. చెప్తే గానీ నువ్వు లోపలికి రాలేవు. అసలు నీకు ఏం హక్కు ఉంది నన్ను ఆపడానికి? ఈ ఇల్లేమైనా నీదా? నీ పేరు మీదుందా? ఈ ఇల్లు మా మావయ్య గారిది. ఇదంతా ఆయన కష్టార్జితం. నన్ను లోపలికి రానివ్వాలన్నా బయటికి పంపాలన్నా ఆయనకి మాత్రమే హక్కు అధికారాలున్నాయి, నీకు లేవు. కరెక్టే శ్రీనివాస్ గారు, మీరేమీ చేయలేరు. చూసావే నువ్వు మాట్లాడే మాటలకి నన్ను ఎంతమంది అవమానిస్తున్నారో. ఇంటికి ఆలస్యంగా వచ్చింది కాకుండా నన్నే అవమానిస్తావా? ఈ రాత్రికి నీకు ఇంట్లోకి వచ్చే అర్హతే లేదు. బయటే చావు. నన్నే నెడతావే? చూడు బావా, ఈ పద్మావతి నిప్పు. ఆలస్యంగా వచ్చినా దాని వెనకేదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఏమిటి ఆ బలమైన కారణం? ఆ సుందరం గారితో ఏకైకలు పక్కపక్కలునా? కలిసి కాఫీలు తాగడం, రెస్టారెంట్లకు వెళ్ళడమునా? హలో, ఏంటి రెస్టారెంట్కి వెళ్ళానని ఎవరు చెప్పారు నీకు? నీ వేషాలన్నీ వీడియో కాల్లో చూశానులే. నువ్వు వీడియో కాల్ చేయడం నేను చూశాను. ఏంటిది? నేను ఫోన్ పెట్టింది గమనించేసిందా? కానీ నువ్వనుకున్నట్టు మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళలేదు. ఆయన డ్రైవర్నిచ్చి ఇంటికి పంపించారు. చూసినావరా నీ పిల్లం ఏం చెప్తుందో? రే గడ్డం, ఇంకొక్క మాట నోరు జారావంటే ఒక్కటిస్తాను. ఏమనుకుంటున్నావా? పనికి మళ్ళ విధవా. చూసినావారా నీ పెన్లం నన్ను పనికి మాలోడా అంటుంది? నన్ను అనింది నేనేమన్నా అన్నానేమిట్రా? మూసుకొని ఉన్నానుగా. నువ్వు మూసుకొని సైలెంట్గా ఉండు. పద్మావతి, మర్యాదగా నా ఫ్రెండ్కి సారీ చెప్పు. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పకుండా అడుగు కూడా లోపల పెట్టనేవను. పెడతాను, ఏం చేస్తావు? ఏమిటో వచ్చేది నిన్ను. ఏమిట్రా, ఏమైంది? ఏం చేస్తున్నావు బావా? ఆగు బావా. వద్దు బావా, పొడుచుకోవద్దు బావా. చూసారా నాన్నగారు, మీ కోడలు చేస్తున్న నిర్వాకం? ఇంటికి లేటుగా వచ్చింది కాకుండా అదేమిటని ప్రశ్నించిన నా మీదే చెయ్యెత్తుతుంది నాన్నగారు. అమ్మ బావా, ఏం ట్రిక్ ఉపయోగించావు? నీకు నీ దారుంటే నాకు నా దారుంది. సారీ మావయ్య గారు, అడ్డమైన ప్రశ్నలతో నన్ను అవమానించి నిందించి చివరాఖరికి నన్ను కొట్టడానికి చేయలేపాడు. అందుకే దాన్ని ఆపటం కోసం నేను చేయలేపాల్సి వచ్చింది. ఏమిట్రా, పద్మావతి మీద చేయలేపావా? అది అది లేపాను నాన్నగారు. ఛీ, సిగ్గులేని వెధవాని. అసలు పద్మావతి మీద నీకే అర్హత ఉందని చేయలేపావరా? తనకు నువ్వు విడాకులిచ్చా కూడా ఏ అర్హత ఉందని తన మీద చేయలేపావు. చట్టరీత్యా నేరం కూడా. అమ్మా పద్మావతి, మావయ్య, చెయ్యి లేపడమే కాదమ్మా, వీడి గోవ పగలగొట్టుండాల్సింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేవాడిని. నాన్నగారు, మీరు కొడుక్కి సపోర్ట్ చేస్తున్నారా, కోడలికి సపోర్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా మేం కోడలికే సపోర్ట్ చేస్తాంరా. తనని కొట్టడానికి, తనని నిలదీయడానికి
నీకే హక్కు అధికారం ఉన్నాయనరా తన మీద చేయలేపావు? చేసిన తప్పుకి మర్యాదగా క్షమాపణ కోరు. అమ్మా ఆగో. పద్మావతికి క్షమాపణ చెప్తేనే నువ్వు ఈ ఇంట్లో ఉంటావు, లేదంటే నిన్ను మెడపడి బయటికి గంటేస్తాను వేధవాని. ఇది మరీ అన్యాయం నాన్నగారు. ఆలస్యంగా వచ్చిన దీన్ని వదిలేసి ఎందుకు వచ్చావని అడిగినందుకు నన్ను క్షమాపణ చెప్పమంటారా? క్షమాపణ చెప్పమన్నది నువ్వు తనని ప్రశ్నించినందుకు కాదురా, తన మీద చెయ్యి లేపినందుకు. చెప్పు క్షమాపణ.